ఒక ప్రశ్న అడుగుతాను. మీ వయసు 35 దాటిన తర్వాత మీ శరీరం మెల్లగా మారిపోతుందనే విషయం మీకు పూర్తిగా తెలుసా? అలసట, మూడ్ స్వింగ్స్, బరువు పెరగడం ఇవి వయసు వల్లే అనుకుంటున్నారా? లేదా మీ హార్మోన్లు నిశ్శబ్దంగా మారుతున్నాయా? ఈ క్రింది విషయాలు మహిళల్లో 35 సంవత్సరాల తర్వాత హార్మోన్ మార్పులు పూర్తి నిజం గురించి క్లియర్ మరియు నిజమైన సమాచారాన్ని అందిస్తాయి. 35 తర్వాత హార్మోన్ మార్పులు అసలేమిటి? హార్మోన్లలో సహజమైన మార్పులు మొదలు కావచ్చు. 30లోపు కూడా హార్మోన్ స్థాయిలు మారటం స్వాభావికం. 35 తర్వాతే పూర్తిగా గతి తప్పుతాయన్నది తప్పుగా ఉంది. అసలిది పెరిమెనోపాజ్ లేదా మెనోపాజ్ అనే ప్రక్రియలో భాగం. పెరిమెనోపాజ్ అంటే ఏమిటి? ఇది మెనోపాజ్కు ముందున్న దశ. ఓస్ట్రోజెన్ మరియు ప్రోజెస్టెరాన్ వంటి ప్రధాన హార్మోన్ స్థాయిలు అసమానంగా ఫ్లక్చువేట్ చేయడం. ఇది సాధారణంగా 40లోపు కూడా మొదలవ్వవచ్చు, లేదా 30ని కూడా చేరడానికి ముందే మొదలవ్వవచ్చు. అందువల్ల 35 సంవత్సరాల తర్వాతనే మొదలవుతుంది అన్నది ఖచ్చితంగా కాదు. తీవ్రమైన లక్షణాలు వ్యక్తానికి అనుసారంగా ముందుగానే వచ్చినా వస్తాయి. హార్మోన్ లెవెల్స్ ఎలా మారుతాయి? ఓస్ట్రోజెన్ స్థాయి స్థిరంగా తగ్గుతుంది, కానీ కొన్ని రోజులలో ఎక్కువ మరిగి తర్వాత ఎక్కువ తగ్గిపోతూ ఫ్లక్చువేట్ చేస్తుంది. ప్రోజెస్టెరాన్ కూడా అస్థిరంగా మారుతుంది. ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎక్కువగా పెరుగుతుంది, ఎందుకంటే అండాశయాలు తక్కువగా స్పందిస్తాయి. 35 తర్వాత కనిపించే సాధారణ లక్షణాలు. ఈ లక్షణాలు హార్మోన్ మార్పుల వల్ల వచ్చే సాధారణ శారీరక మరియు మానసిక మార్పులు. మాసిక చక్రంలో మార్పులు. చక్రం అనియమితంగా అవడం, వట్టిన రక్తస్రావం లేదా చిన్నగా పెద్దగా మారిపోవడం. హాట్ ఫ్లాష్ మరియు నైట్ స్వెట్స్, అయస్కాంత వేడి, వరుసగా చెమటరావడం. నిద్ర సమస్యలు. నిద్రకు వెళ్లడం కష్టమవ్వడం లేదా రాత్రిలో అనేకసార్లు లేవడం. మూడ్ మరియు మెదడు ప్రభావాలు. మూడ్స్ మారడం, ఆందోళన, మతిమరుపు లేదా బ్రెయిన్ ఫాగ్ వంటి అనుభవాలు. ఇతర లక్షణాలు. యౌన శుష్కత లేదా లైబిడో తగ్గడం, తలనొప్పి లేదా జాయింట్ నొప్పులు, చర్మం మరియు జుట్టు మార్పులు. ఇవి అన్ని మహిళల్లో వస్తాయన్నది తప్పు. కొందరికి తేలికగా, ఇంకోవారికి తీవ్రంగా అనిపించవచ్చు. 35 తర్వాత మార్పులు రావటమంటే అవసరం లేదనుకోవచ్చు. పూర్తిగా హార్మోన్ రద్దయింది, ఇక్కడే నాశనమైపోయింది, పూర్తిగా మెనోపాజ్ నుండే మొదలయ్యిందన్నమాట అవ్వే వాస్తవాలు కాదు. ఇదొక జీవశైలికి అనుసంధానమైన సహజ వయస్కరణ ప్రక్రియ. ఎప్పుడు డాక్టర్ని చేరుకోవాలి? ముందుగా తెలుసుకోవాలి. రోజులు తర్వాత చక్రం పూర్తిగా ఆగిపోవడం, ఎక్కువ రక్తస్రావం, తీవ్రమైన మూడ్, రక్తపోటు లేదా శారీరక సంబంధి సాధారణ లక్షణాలు లేవు అనిపిస్తే డాక్టర్ వద్ద పరిశీలన అవసరం. సారాంశం: 35 తర్వాత హార్మోన్లు త్వరగానే ఊపిరి తగ్గిపోతాయన్నది నిజం కాదు. కొందరు 30లు చివరగా, మరికొందరు 40లు వద్ద హార్మోన్ మార్పులను గమనిస్తారు. ఇది సహజమైన పర్యాయ దశ లేదా పెరిమెనోపాజ్, ఒక రకమైన శరీరం మార్పుల ప్రయాణం. 35 తర్వాత హార్మోన్ మార్పులు సహజం, కానీ అవగాహన లేకపోతే అవే సమస్య అవుతాయి. మీ శరీరం మీకు శత్రువు కాదు, అది మీతో మాట్లాడుతుంది. వినండి, అర్థం చేసుకోండి, మరియు మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి. ఎందుకంటే మీరు బలమైన మహిళ, మీ ఆరోగ్యం మీ శక్తి.